హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నింటినీ క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అనమాట. కాన్వర్జేషన్ బిట్వీన్ వల్లి అండ్ హర్ మదర్. మేడం రైడ్స్ ద బస్ లెసన్ నుంచి ఆమె అంటే ఆ వల్లి జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆ బస్ రైడ్ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళ మదర్తో మాట్లాడుతుంది కదా, తన సీక్రెట్ తెలియకోకుండా. సో వాళ్ళు ఎలా మాట్లాడుకొని ఉంటారు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఇమాజినరీ కాన్వర్జేషన్ అనమాట. సో ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 35A మనకు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. సో క్వశ్చన్ ఇలా ఉంటుంది: యు ఆర్ వల్లి ఫ్రమ్ ద లెసన్ మేడం రైడ్స్ ద బస్. సో మీరు మేడం రైడ్స్ ద బస్లో అంటే ఆ లెసన్లో వల్లి అని అనుకోండి. యూ రిటర్న్ ఫ్రమ్ యువర్ బస్ రైడ్. సో బస్ రైడ్ చేసి ఇంటికి వచ్చినావు వెనక్కి. యు ఆర్ హ్యాపీ దట్ యువర్ మదర్ డి నాట్ ఫైండ్ అవుట్ అబౌట్ యువర్ సీక్రెట్ బస్ రైడ్. సో నువ్వు చేసినటువంటి ఆ సీక్రెట్ బస్ రైడ్ గురించి మీ మమ్మీకి తెలియదు కాబట్టి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయినావు. రైట్ అన్ ఇమాజినరీ కాన్వర్జేషన్ విత్ యువర్ మదర్ అబౌట్ యువర్ ఆబ్సెన్స్ ఆల్ ద టైమ్, మేకింగ్ షూర్ యూ కీప్ యువర్ బస్ రైడ్ ఏ సీక్రెట్. సో మదర్తో ఒక ఇమాజినరీ కాన్వర్జేషన్ని రాయాలా, నువ్వు ఇంతసేపు ఎక్కడికి పోయినావు అండ్ ఈ బస్ రైడ్ని ఒక సీక్రెట్ లాగా పెట్టి, అంటే ఆ బస్ రైడ్ గురించి చెప్పకూడదు అనమాట. సో ఎట్లా కవర్ చేస్తావు, ఎట్లా మాట్లాడుంటావు అని చెప్పేసి ఒక కాన్వర్జేషన్ ఈ విధంగా రాయొచ్చు. ఫస్ట్ వల్లి ఇంట్లోకి రాగానే, హాయ్ అమ్మ. మదర్, వల్లి వేర్ వర్ యూ ఆల్ దిస్ టైమ్. వేర్ వర్ యూ ఆల్ దిస్ టైమ్ అంటే ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు. ఐవ్ బీన్ లుకింగ్ ఫర్ యూ. సో నీకోసం వెతుకుతూనే ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను. వల్లి, ఓ అమ్మ, ఐ వాజ్ జస్ట్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ నియర్ ద ఫ్రంట్ యార్డ్. నేను ముందే ఆడుకుంటా ఉన్నాను, ఇక్కడ ముందున్నటువంటి గ్రౌండ్లో దగ్గరలో మా ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉన్నాను ఇంతసేపు. యు నో హౌ వీ సమ్టైమ్స్ లూజ్ ట్రాక్ ఆఫ్ టైం. నీకు తెలుసు కదా, ఆటలో పడిపోతే సమ్టైమ్స్ టైంని పట్టించుకో, అందుకే అట్లనే కంటిన్యూస్గా ఆడుకుంటూ ఉన్నాను, టైంని మర్చిపోయినా అనింది. దానికి మదర్, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ. నువ్వు నాకు చెప్పాల్సింది పోయే ముందు ఒకసారి. ఐ వాజ్ వరీడ్. నేను ఇంతసేపు టెన్షన్ పడినా ఎక్కడికి పోయినావు అని చెప్పేసి. డిడ్ యూ ఈట్ ఎనీథింగ్. ఏమైనా తిన్నావా. యూ మస్ట్ బీ హంగ్రీ నౌ. నీకు ఆకలి అవుతుంటుందేమో అనింది. దానికి వల్లి, ఎస్ అమ్మ, ఐ హ్యాడ్ సమ్ స్నాక్స్ అట్ రాము అంకుల్స్ షాప్ ఎర్లియర్. సో రాము అంకుల్ షాప్ ఉంది కదా, దాంట్లో కొన్ని స్నాక్స్ తిన్నాను, సో ఆకలిగా ఏం లేదు. ఐఎమ్ నాట్ వెరీ హంగ్రీ. మదర్, రియలీ దట్స్ అన్యూజువల్. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. యూజువల్లీ యూ కమ్ హోమ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ టు ఈట్ రైట్ అవే. నువ్వు మామూలుగా ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఫుడ్ అడుగుతావు కదా, ఏదైనా ఆకలేస్తే నువ్వు ఇంటికి వస్తావు కదా అని. ఓ అమ్మ, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఎ బిట్ మోర్ అరౌండ్ ద నైబర్హుడ్ టుడే. ఇట్స్ నథింగ్, యూ నో మీ. లేదు, జస్ట్ అట్లా పరిసర ప్రాంతాలు, ఈ నైబర్హుడ్ అంతా తిరుగుదాము చూద్దాము అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నా. ఎక్స్ప్లోరింగ్ అంటే ఈ న్యూ ప్లేసెస్ని విజిట్ చేయడం అనమాట. సో నేను చూడలేదు కదా, అవన్నీ కొంచెం చూసి వద్దామని చెప్పేసి అనుకున్నాను ఈరోజు, అంతే, నీకు తెలుసు కదా, అంతకుమించి ఏం లేదు అనింది వల్లి. దానికి మదర్, ఎక్స్ప్లోరింగ్, యూ నెవర్ గో టూ ఫార్. నువ్వు ఎక్కువ దూరం పోవు కదా అసలు. యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ హౌ యూ డోంట్ వాంట్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద విలేజ్. సో నువ్వు ఎప్పుడు అంటే బయటికి పోను అని చెప్తా ఉంటావు కదా నువ్వు అని. వల్లి నర్వస్లీ, అంటే ఆల్రెడీ పోయి వచ్చింది కదా, సో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది అనమాట. ఎస్ అఫ్ కోర్స్ అమ్మ, జస్ట్ సమ్ స్మాల్ అడ్వెంచర్స్ నియర్ బై. లేదు, కొంచెం ఏదో జస్ట్ అడ్వెంచర్ చేద్దామని అట్లా అనుకున్నాను అంతే. డోంట్ యూ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ మీ టు లెర్న్ అబౌట్ ద వరల్డ్ ఇన్ లిటిల్ వేస్. అట్లీస్ట్ ఈ ప్రపంచం అంటే ఈ బయట ప్రపంచం గురించి అంతో ఇంతో నేను కూడా తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా అనింది. దానికి మదర్, ఐ సపోజ్ సో. అవును, నువ్వు చెప్పేది కరెక్టే, బట్ రిమెంబర్ యూ మస్ట్ టెల్ మీ బిఫోర్ యూ గో ఎనీవేర్ నెక్స్ట్ టైం. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడు పోయినా సరే నాకు ముందు చెప్పేసి పో అనింది. అఫ్ కోర్స్ అమ్మ, ఐ ప్రామిస్ ఐ విల్ టెల్ యూ. ఓకే అమ్మ, ఐ ప్రామిస్, నేను ఖచ్చితంగా చెప్తాను అని. దట్స్ గుడ్ వల్లి. ఓకే అమ్మ. వల్లి సైజ్ విత్ రిలీఫ్, గ్లాడ్ హర్ సీక్రెట్ అడ్వెంచర్ రిమైన్ సేఫ్. సో తన సీక్రెట్ తెలియలేదని చెప్పేసి ఇట్లా కవర్ చేసేసి రిలీఫ్ ఫీల్ అయిందనమాట. ఈ విధంగా మనం ఆ వల్లికి మదర్కు జరిగినటువంటి కాన్వర్జేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 10th సంబంధించినటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటినీ ఒక ప్లేలిస్ట్లో చేసి పెట్టేస్తున్నాను. సో యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.